వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. నర్సీపట్నంలో వీధి కుక్కలతో పాటు కోతుల గుంపుల బెడద రోజురోజుకు తీవ్రమవుతుంది. మంగళవారం సాయంత్రం కోతులు గుంపు దాడిలో అంగన్వాడీ స్కూల్లో చదువుతున్న ఒక చిన్నారి తీవ్ర గాయాలు పాలయ్యింది. చిన్నారిని ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బుధవారం ఉదయం సంఘటన స్థలానికి నర్సీపట్నం ఐసీడీఎస్ పీఓ జీవి రమణి చేరుకొని గాయపడ్డ చిన్నారిని పరామర్శించి సంఘటన జరిగిన తీరుపై విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ సెంటర్ వద్ద బాలికపై కోతుల గుంపు దాడి చేయలేదని, కేంద్రానికి అతి సమీపంలో ఉన్న చిన్నారి ఇంటి వద్ద దాడి చేసిందని ఆమె స్పష్టం చేశారు. ఘటన గురించి పై అధికారులు నివేదిక పంపించామని ఆమె తెలిపారు. ఎస్కే వేణండి నా పేరు. మా పాపగారు పాపండి. అంగన్వాడి నుంచి 4 గంటలు దేవెట్టేశారండి. బయటికి వెళ్ళింది ఆడుకోవడానికి. అక్కడ కోతుల మీద పడిపోయి కరిచేసేయండి. ఇవన్నీ మా ఇంటి ముందే జరిగాయండి. మా ఆయన గారు తీసుకెళ్ళారండి. డాక్టర్ గారు ఇండిషన్ చేసి ఇప్పుడు 10 గంటలకు ఇప్పుడు తీసుకురమ్మన్నారు. చెప్పారు. అవి ఏమీ చెప్పలేదు. చిన్నపిల్లల దాటి వస్తారు, 10 గంటలకు తీసుకురమ్మన్నారు. నా పేరు వెంకటలక్ష్మి అండి. శారదానగర్ అంగన్వాడీ వర్కర్గా నేను చేస్తున్నానండి. నిన్న మా సెంటర్లో 9 మంది పిల్లలు వచ్చారండి. కానీ ఎప్పుడు కోతులు బెడద అయితే మాత్రం చాలా ఎక్కువగానే ఉంటుందండి. ఆ స్కూల్ దగ్గరికి వచ్చేసరికి మేము డోర్స్ అయితే క్లోజ్ చేసేస్తున్నాము. పిల్లల్ని మేము చాలా జాగ్రత్తగానే చూసుకుంటున్నామండి. వాళ్ళ ఇంటికి పంపించినప్పుడు కూడా ఆయా చాలా జాగ్రత్తగానే ఇంటికి తీసుకెళ్ళి అప్పచెప్పడం జరుగుతుందండి. కానీ ఈ కుక్కలు కోతులు ఎక్కువగా ఉండటం వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. దయించి మున్సిపాలిటీ వాళ్ళు ఇది బాధ్యత తీసుకుంటారని మేము కోరుకుంటున్నామండి. నమస్తే అండి. నా పేరు జీవి రమణ, సిడిపిఓ. నేను ఇక్కడ ఐసిడిఎస్ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నానండి. నిన్న ఇక్కడ శారదానగర్ అంగన్వాడీ సెంటర్ అండి. ఈ సెంటర్లో 12 మంది ప్రీ స్కూల్ పిల్లలు ఎన్రోల్మెంట్ అండి. ఇక్కడ నిన్న 9 హాజరయ్యారు. నిన్న ఆల్రెడీ ఇక్కడ అంగన్వాడీ సెంటర్లో తల్లులు వాళ్ళందరూ కూడా నిన్న టీహెచ్ఆర్ కూడా తీసుకోవడం జరిగిందటండి. నిన్న ఏంటంటే టైం అయిపోయిన తర్వాత 4 గంటలకి వాళ్ళకి ఎవరి పిల్లల్ని వాళ్ళ ఇంటి దగ్గర ఆయా టీచర్ కూడా చెప్పేసి రావటం జరిగిందండి. 4 గంటలకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు అంగన్వాడీ టీచరు ఆయా కూడా సెంటర్ క్లోజ్ చేసుకుని వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయారు. 5 గంటల ఆ సమయంలో వాళ్ళు ఇంటి దగ్గర వాళ్ళ అమ్మమ్మ ఆ పాపకి అన్నం పెడితే అన్నం తినేసి చేతికి ఏదో మిక్చర్ ప్యాకెట్ ఇస్తే ఆ ప్యాకెట్ పెట్టుకుని రోడ్డు మీదకి వచ్చి పిల్లలతో ఆడుతుందంట. వాళ్ళ అమ్మమ్మ పక్కకి ఎక్కడికి వెళ్ళిపోయింది. తాతయ్య ఉన్నాడటండి. వాళ్ళు ఎవరో చూడలేదు. కానీ ఈ లోపల కోతుల మోక దాడి చేయటం వల్ల అమ్మాయికి గాయమైంది. అమ్మాయి చేతిలో మిక్చర్ ప్యాకెట్ ఉండటం వల్ల అమ్మాయి మీదే కోతి దాడి చేయడం జరిగిందండి. మిగతా పిల్లలందరూ పారిపోయారని వాళ్ళు అక్కడ చూసిన నైబర్స్ని ఎంక్వైరీ చేస్తే చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళని హాస్పిటల్ కూడా ఏరియా హాస్పిటల్ కూడా తీసుకెళ్ళి జాయిన్ చేసి చెకప్ అని డాక్టర్ గారు వాళ్ళు చేశారు. ఏ విధమైన ప్రాబ్లం లేదని చెప్పారండి. వెంటనే తీసుకురావడం జరిగింది. మేము వాళ్ళని పరామర్శించడం కూడా జరిగింది. రాత్రి ఆ రిపోర్ట్ కూడా ఇవ్వటం జరిగిందండి. పాప అయితే ఆరోగ్యం బాగానే ఉంది.